ఒక్కసారి రామారావు గారితో మాట్లాడదాం. రామారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పటికే నాకు తెలిసి 6 కార్పొరేటర్లు అఫీషియల్గా చెప్పేసే బహిరంగంగా వెళ్ళిపోయారు. మరికొంతమంది కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చట్టకరం ఒక విషయం ఏంటంటే మేయర్ ఎన్నికకు సంబంధించి అవిశ్వాసం పెట్టాలంటే కనీసం 4 ఏళ్ళు పూర్తయి ఉండాలి పదవీ కాలానికి. నాకు తెలిసి వచ్చే నెల 18వ తారీఖు ఏమో పూర్తవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో కార్పొరేటర్లు రప్పించుకునే విధంగా కూటమి ప్రయత్నిస్తోంది, ఆ విధంగా వ్యూహాలు కదుపుతోంది అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. సో అప్పుడు ఇంకా పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మొత్తంగా జీవీఎంసీ పీఠాన్ని దక్కించుకోవడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు రచించాలో అవన్నీ కూడా చేస్తోందనేది బహిరంగంగా చర్చ నడుస్తోంది. మీ పార్టీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారంటే ఇలా వెళ్ళడం తప్పు అని చెప్తారా మీ పార్టీ నుంచి? మరి అది చెప్పాలంటే గతంలో మీ పార్టీ ఏం చేయలేదా? అటువంటి ప్రశ్న కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఏం చెప్తారు? ఇక్కడ ఒక అంశం అండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ టైం ఏదైతే స్థానిక సంస్థల్లో దాదాపు స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏదైతే మనకు ఒక యాక్ట్ ఉందండి. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంతకుముందు 2.5 years ఉండేది అవిశ్వాసం పెట్టాలంటే. ఇప్పుడు 4 years నిండితేనే అవిశ్వాసం పెట్టడానికి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో చట్టం చేశారు మన తెలుగు రాష్ట్రాలు. ఆ చట్టం ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాకా లేకుంటే మొట్టమొదటే పెట్టుండేవాళ్ళు. మొట్టమొదటి 2 నెలల్లోనే 2004లోనే పెట్టుండేవాళ్ళు అవిశ్వాసాలు. వీళ్ళు ఇక్కడ గ్రేటర్ విశాఖపట్నం అనేది యొక్క నూతన నవ్యాంధ్రప్రదేశ్ లో గ్రేటర్ గా ఉన్నటువంటి ఏకైక కార్పొరేషన్. అట్లాగే ఇది ప్రధానమైనటువంటి నగరం ఆంధ్రప్రదేశ్ కు. మరి ఇక్కడ రాజకీయాలను ఇతర రాష్ట్రాల్లో కానీ పారిశ్రామికవేత్తలు కానీ అందరూ గమనిస్తుంటారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మనం చూసాం ఈ 10 నెలల కాలంలో ప్రభుత్వం పరిపాలన వదిలేసి అనేక అరాచకాలు, దమనకాండలు, హత్యా రాజకీయాలు, గందరగోళం అనమాట, మనుషుల మీద దాడులు, ఈ సంస్కృతికి ఒకవైపు, అట్లాగే అమరావతి సరైనటువంటి ప్రదేశం కాదనేది ఒకటి, అట్లాగే విజయవాడ వరదలతోటి ఇప్పటికే రాష్ట్రము వెనుకబాటుకు గురయ్యింది. అట్లాగే ఇప్పుడు సూపర్ 6 హామీలు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల కంటే మెరుగైన హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఏది పోయిన బడ్జెట్ లో కానీ ఈ బడ్జెట్ లో కూడా అరకొరగా ఇప్పుడు బడ్జెట్ పెట్టారు, 2 పథకాలు పెట్టారు, అది కూడా 1,10,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి చూశారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇటువంటి రాజకీయాలకు తెరతీసినందువల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు మర్యాదలు పోయి అబాస్పాలు కావడం తప్పితే మరొకటి కాదండి. ఇక్కడ గ్రేటర్ విశాఖపట్నంలో 98 మంది ఏదైతే కార్పొరేటర్లు ఉన్నారో దాంట్లో స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 కార్పొరేటర్లు గెలుచుకుంది. అట్లాగే ఒక బీసీ మహిళ ఏదైతే హరికుమారి గారికి అక్కడ పట్టం కట్టారు, బీసీ మహిళను ఎంపిక చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ పీస్ఫుల్ గా వాళ్ళు దాన్ని ఆ యొక్క విశాఖపట్నాన్ని అక్కడ ప్రజలు కూడా శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు. వాళ్ళ ఆలోచన విధానం మేరకు అక్కడ వీళ్ళు కూడా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి చోట ఒక బీసీ మహిళ ఉన్నటువంటి దాన్ని కూడా గౌరవించకుండా ఈ ప్రభుత్వం అక్రమంగా ఏదైతే అన్ని చట్టాలని వీళ్ళు దుర్మార్గంగా మనం చూసాం గతంలో కూడా. ఏదైతే 1967లో తీసుకొచ్చారు, మన మస్తాన్ రావు గారు కూడా చెప్పారు. ఏదైతే హర్యానాలో ఒక వ్యక్తి ఏదైతే అప్పుడు ఒక రోజులోనే 3 పార్టీలు మార్చాడండి. అతని పేరు గయాలాల్ అని. ఆ ఎమ్మెల్యే 3 పార్టీలు ఒకే రోజు మార్చాడు. ఆ సందర్భంగా ఫిరాయింపుదారుల చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని, లోపాలని అడ్డు పెట్టుకొని సాక్షాత్తు రాజ్యాంగాన్ని, చట్టానికి భద్రత కల్పిస్తామని అసెంబ్లీలో ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రులే దీన్ని అడ్డదారులు దొక్కేటటువంటి పరిస్థితి. ఆ గవర్నర్ ఏదైతే ఉన్నారో వారు కూడా రక్షించాల్సి ఉంటే వాళ్ళు కూడా తప్పుదారి పట్టించి వాళ్ళ చేత కూడా తప్పు చేయించినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 2014-19 మధ్య ఒక 23 మంది శాసనసభ్యులు తీసుకెళ్లి అందులో 4 మరలా వైసీపీ వ్యక్తులకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి విధానం చూస్తాం. అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన చేసినటువంటి విధానం. అట్లాగే ఈ మధ్య ఒక సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పనులు చేయొద్దు, ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళకి కనుక పని చేస్తే పాముకు పాలు పోసినట్లయినటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టిన తర్వాత ఇక్కడ ఇంకా రాజ్యాంగ పద్ధతి ఏముంటుంది, చట్టబద్ధత ఏముంటుంది, పారదర్శక పరిపాలన ఏముంటుంది, ఇక్కడ రాజకీయాలు ఏ విధంగామైనటువంటి విశేష సంస్కృతికి, క్షుద్ర రాజకీయాలకి బీజం వేసింది అనేది మనం అర్థం చేసుకోవాలండి. ఆ కోవలోనే వీళ్ళు తాత్కాలికంగా ఏదైతే విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని తాత్కాలికంగా దించి మరలా ఎక్కచ్చు కానీ వీళ్ళ నైతిక విలువలు కోల్పోతారు. ప్రజల్లో వీళ్ళ పట్ల చేత్కారాలు మొదలయ్యేటటువంటి పరిస్థితి తప్ప మరి ఒకటి లేదు. అట్లాగే ప్రతిపక్ష అంశం కూడా ఏదైనా సరే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షాన్ని
మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మాటల్లో చెప్తారు, చేతల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూడా ఏదైతే స్పీకర్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెక్కు ఈ రోజు కూడా ఆన్సర్ చేయాలి. అట్లాగే మనం చూసామండి తుని పరిస్థితి, తుని మున్సిపాలిటీలో జరిగినటువంటి డిప్యూటీ మేయర్. అట్లాగే చాలా ఈ యొక్క మండల పరిషత్తులు కూడా అండి 649 మండల పరిషత్తులు ఉంటే, మండలాలు ఉంటే 639 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాటిల్లో కూడా అవిశ్వాసాలు పెట్టాలని ఈ యొక్క రాజకీయ గందరగోళము ఈ 1 year ఉంది కదా, ఈ పీరియడ్ లో ఒక్క నెలకైనా సరే ఎంపీపీ ఎక్కి దిగాలనే దానికి ఈ యొక్క కూటమికి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధమయ్యారు అనేది మనకి అవగతం అవుతుంది. దీనికి అంతటి కారణం ఏంటంటే మంచి మంచి పోస్టుల కోసం అధికారులు ఇప్పటికే ఎంపీపీలను ఇబ్బంది పెడుతున్నారు. నగరంలో చూసాం కదండి, 20 లక్షల ఫండ్స్ ను సాక్షాత్ ఎంపీపీకి నోట్ ఫైల్ పెట్టకుండా డైరెక్ట్ గా ఎంపీడీఓ డివియేషన్ అయ్యి అక్కడ వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వర్కులు ఇచ్చారు. అట్లాగే ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా కొండేపు కాన్స్టిట్యున్సీలో కూడా అదే పరిస్థితులు జరిగినాయి. గుంటూరు లాంటి చోట్ల బెదిరింపు చేసి నోట్ ఫైల్ కూడా ఎంపీపీకి తెలియకుండా ఆ వర్క్ ఆర్డర్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంపీపీ ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు అనేటువంటి భావనతోటి వాళ్ళు కూడా అట్లాగే పోలీసుల ద్వారా బెదిరించడం, పోలీసు వ్యవస్థని పూర్తిగా ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఎంపీటీసీలని ఎంపీపీలని ఏదో కేసులు ఇరికిస్తామని చెప్పడం, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు గ్రామాల్లో ఏమిటి ఉంటాయి కదండి, వాటిని అడ్డం పెట్టుకొని వీళ్ళు బెదిరింపులకు చేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు తప్ప లేకపోతే ప్రలోభాలు. అట్లాగే 1 year ఉంది, మనం సంపాదించుకోగలుగుతాం, వాళ్ళు ఏదో కొంత డబ్బులు ఇస్తామన్నారు, లేకపోతే వర్కులు ఇస్తామన్నారు. మన పనులు ఒకవేళ ఈ కార్పొరేటర్లు ఏదైనా పనులు మధ్యలో ఉండి బిల్లు లాగిపోతే వాటినన్నిటిని కూడా ఆపేయించి అధికారుల చేత బెదిరింపులు, రకరకాల ప్రలోభాలు చూస్తా ఉన్నాం. పర్యవసానంగానే జరుగుతున్నాయి, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క వికృత క్షుద్ర రాజకీయానికి ప్రజలు బుద్ధి చెప్పడానికైతే సిద్ధంగా ఉన్నారని మాకైతే అవగతం అవుతుంది. విజయభాస్కర్ గారు ఏం చెప్తారండి? ఒకవైపు వైసీపీ వాళ్ళు కూడా ఇప్పటికే వాళ్ళ కార్పొరేటర్లతో ఒక మీటింగ్ నిర్వహించుకున్నారు, వచ్చినటువంటి సభ్యుల సంఖ్య చూసుకున్న